కొంతమంది వెధవల మధ్య బతుకుతున్నాం. నాకైతే అంటే పూర్వము మా అమ్మ నాన్న టైంలో పుట్టుంటే బాగుండు, ఇలాంటివన్నీ చూసిండేదాన్ని కాదేమో అని అనిపించింది ఈ రోజు ఈ వీడియో చూసిన తర్వాత. ఈ వీడియో ఒకసారి చూడండి. తండ్రి కూతురు రిలేషన్ మన ఇంట్లో అయినా, అమెరికాలో అయినా, గృహంలో అయినా, ఆకాశంలో అయినా, దేవుడి దగ్గరైనా ఎక్కడైనా అది ప్యూర్ ఒక పవిత్రమైన రిలేషన్. దాన్ని ఇంత దారుణంగా చేసినారంటే అదే నా ముందుగా నుండుంటే నేను పోతే పోయినాను అని చెప్పి పీకొచ్చిండేదాన్ని. ఎందుకంటే అసలు ఆ రిలేషన్ కి వాళ్ళు మాట్లాడేదానికి ఏమన్నా ఉందా? వాళ్ళు బతికి వేస్ట్, చచ్చిపోతే బెస్ట్. ఎందుకంటే నేను ఇలాంటి టాపిక్స్ మీద నాకు మాట్లాడడం భయం, కష్టం కూడా. కానీ ఈ విషయం నా పాప గుర్తొచ్చింది ఆ టైంలో, అందుకని నేను మాట్లాడుతున్నాను. ఆడవాళ్ళం కూడా రియాక్ట్ అయితేనే వాళ్ళకు కూడా భయం ఉంటది అనమాట. ఎవరైతే ఈ టాపిక్ మీద రెస్పాండ్ అయినారో వాళ్ళు నా దృష్టిలో రియల్ హీరోస్. నారా రోహిత్ గారు గాని, సాయి ధర్మ తేజ్ గారు గాని, మనోజ్ గారు గాని. అలా ఏదైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి, కానీ ఇది బాధతో కోపంతో చేసిన వీడియో. ఎందుకంటే వాళ్ళు చిన్న పసిబిడ్డ మీద ఇలా మాట్లాడితే మనలాంటి పెద్దవాళ్ళ మీద ఎన్ని మాట్లాడతారో, ఎలా ఉంటారు నాకు అసలు వాళ్ళకి తెలియదు. ఇంతవరకు నేను ఎప్పుడు వాళ్ళ ఫేసులు కూడా చూడలేదు. ఫస్ట్ టైం ఈ వీడియో చూసిన తర్వాత నాకు మాట్లాడాలని